హాయ్ అండి. ఇక్కడ ఈరోజు మనం పన్నీర్ ఇంట్లోనే ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం. దాని గురించి నేను ఇక్కడ ఆల్రెడీ విరిగిపోయిన మిల్క్తో పన్నీర్ చేయడం జరిగింది. అంటే సమ్మర్ కదా, వెంటనే పాలు కాయాలి, కాయకపోతే ఇలా విరిగిపోతుంది, దాంతో చేసింది ఇది. దీని గురించి హాఫ్ చెక్క లెమన్ కూడా యాడ్ చేశాను. అంటే పాల కంటెంట్ ఏదైనా ఉంటుంది కదా, అది మొత్తం టోటల్గా విరగాలంటే దాని గురించి ఈ లెమన్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇలా అయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక వైట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తీసుకుంటాం. ఆ క్లాత్ తీసుకొని ఒక బౌల్ పైన ఈ క్లాత్ అనేది పెట్టుకోవాలి. బౌల్ అయినా సరిపోతుంది, మన ఇంట్లో జల్లి బౌల్ ఏదైనా ఉంటుంది కదా, అదైనా సరే బాగుంటుంది. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఈ పాలు అనేవి వడకట్టుకుంటాం. వడకట్టుకొని ఒక వెయిట్ ఉంటుంది కదా, వెయిట్ అనేది దీనిపైన పెట్టుకోవాలి. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఏవి యూజ్ చేయకుండా న్యాచురల్గా హెల్తీ అయిన పన్నీర్ ఇంట్లోనే ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు. ఇవి ఇలా పెట్టుకునే తర్వాత దీనిపైన కొంచెం వెయిట్ పెట్టుకోవాలి. ఎందుకంటే పన్నీర్ అనేది గట్టిగా రావాలి కదా, దాని గురించి వెయిట్ అనేది కంపల్సరీగా పెట్టాలి. ఇలా వెయిట్ పెట్టిన ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ పన్నీర్ని. 2 అవర్స్ తర్వాత పెట్టుకున్న తర్వాత తీసుకొని చూడాలి. ఈ విధంగా మనకి పన్నీర్ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా పన్నీర్ ఏ విధంగా రెడీ అయిందో. ఇది గట్టిగా స్మూత్గా, చాలా క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఈ విధంగా వచ్చిన పన్నీర్ని మనం చిన్న చిన్న పీసెస్గా, అంటే మనకి ఒక క్యూబ్ షేప్లో అలాగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇది స్టోర్ చేసుకున్న 2 or 3 డేస్కి మనం యూజ్ చేసేసుకోవాలి, కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఈ పన్నీర్ అనేది టెక్స్చర్ ఎంత మంచిగా వచ్చిందో. చూడటానికి స్పాంజ్లా కూడా మెత్తగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే మనకు బయట ఏ విధంగా ఉంటుందో అంతే మంచిగా క్వాలిటీతోని స్మూత్గా వస్తుంది. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో. ఈ విధంగా స్టోర్ చేసుకునేదాన్ని మనం ఒక బౌల్లో కానీ లేకపోతే జిప్ కవర్లను కానీ పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి.